ప్రస్తుతం మనం జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం కాకినాడలో. ఇక్కడ కళాయి రేకుతో అయితే రకరకాల వస్తువులను అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ పనిని అయితే చేస్తున్నారు. ఇదే వీళ్ళ జీవనాధారం. కేవలం ఒక రేకునే రకరకాల షేప్స్ లో అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. పూర్వం చూస్తే ట్రంకు పెట్లు అనేవాళ్ళు, ఇప్పుడు బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు ఇలా రకరకాలు వచ్చాయి. కానీ ఒకప్పుడు అంటే బట్టలు పెట్టుకోవాలన్నా, బంగారం లాంటివి దాచుకోవాలన్నా, ఏదైనా విలువైన వస్తువులు దాచుకోవాలన్నా సరే ఈ ట్రంకు పెట్టిలోనే దాచుకునేవారు. రాను రాను ఈ కళ అంతరించిపోతుందేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతమంది ఈ పని చేసేటువంటి చేతి వృత్తిదారులు అయితే ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది రేక్ ఏదైతే ఉందో ఈ రేకుతోనే మొత్తం వస్తువులన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఏమంటే ఇక్కడ మీరు ఏమేమి తయారు చేస్తుంటారు వస్తువులు? మేమేంటి పూల క్యాన్లు, డోములు, ఆ డోములు బొంబాయిలు అలా తయారు చేస్తుంటాయి. ఏ బేరాలు అత్తమనేవి రావు. ఏదో ఒకప్పుడు బాగుండేది, ఒకప్పుడు సూపర్గా ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు అలా తర్వాత వ్యాపారం అన్ని ఫ్యాక్టరీకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఏదో అలా వస్తాయి అంతే, అలా చేసుకుంటున్నాం. ఒక రోజు జీతం వస్తాం, ఒక రోజు జీతం రాదు. అలాగే ఇబ్బంది పడితే అలాగే నడుపుకుంటున్నాం. మరి ఈ పని మాకు తప్ప ఏ పని రావు మాకు. అయితే మీరు మొత్తం ఒక రేకుతోనే చేస్తారు కదా? అంతా రేకుతోనే తయారు చేస్తామండి. రేకు కొనుక్కుంటాం. ఈ రోజు రేకేమో రేటు పెరిగిపోయింది. ఏమో బేర ఒప్పుకుంటాం. అడ్వాన్స్ ఏమో రేకు తెచ్చుకున్నందుకు ఎవరు మళ్ళీ మేము ఏదన్నా తాకడ పెట్టుకోనో లేకపోతే ఏదైనా తెచ్చుకొని ఎవరిని అప్పడిగి మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని ఆ రకంగా మళ్ళీ చేసి అలా చేస్తుంటాం. అయితే కొన్ని వస్తువులు అయితే కొనడం మానేశారు, కానీ ఇవైతే బాగా అవసరం కదా మోటార్కి. వర్షాకాలం వచ్చిందంటే ఇది అవసరం. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు పువ్వులకి, అదే పూల మొక్కలకి, వాటికి మొక్కలకి నీళ్ళు వేసుకునేది. ఇవి ఎండాకాలాలతో ఇవి మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి ఇవంతా కూడా రేకుతోనే చేశారు. అది చాలా నైపుణ్యంతో చేశారు. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ రేకుతోనే మొత్తం అంతా కూడా తయారు చేశారు. అక్కడక్కడ వెల్డింగ్ అయితే వాడారు కదండి. వెల్డింగ్ అనేది జస్ట్ జాయింట్స్ లోనే వాడారు, కాకపోతే మొత్తం అంతా కూడా రేక్స్ తోనే తయారు చేశారు. మనం ఇంకోటి కూడా చూడొచ్చు. ఇక్కడ షీట్స్ ఉన్నాయి. ఏంటండి అవి? ఓకే ఓకే అండి. గోడల మీద కూడా వేస్తారు కదండి ఇవి? ఓకే ఓకే. ఆహా, అవన్నీ చేతితోనే చేసినాయనండి. ఆ బొమ్మ ఒకసారి చూడండి. ఓకే ఓకే. ఇది చూస్తే కమలం గుర్తు, ఇది బీజేపీ గుర్తు. అంటే ఎలక్షన్ లో గోడల మీదకి అది ఇది పెట్టి దీని మీద పెయింట్ వేస్తారనమాట. ఇలా మీరు ఏదైనా తయారు చేయగలుగుతారా? చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తే ఇది కాకినాడలో ఎవరైనా ఉంటే కూడా ఇలాంటివి చేపించుకోవచ్చు. ఇక్కడైతే జగన్నాథపురం వంతెన మీద అయితే ఉన్నారు. చాలా మందికి ఈ అవసరాలు ఉంటాయి. ఏంటంటే మొక్కలకి నీళ్ళు వేసుకున్నా, లేకపోతే ఏదైనా సరే పెట్టెలు కానీ అవసరం ఉంటే ఇలాంటి చేతి వృత్తి కళాకారులు అయితే. ఓకే ఓకే. ఆహా, ఇది ఏదో బ్యాంక్ సంబంధించిందంట. ఇది కూడా గోడల మీద పెయింట్ వేసుకోవడానికి. మొత్తం అయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. వీళ్ళు చాలా ఇక్కడ చిలకలు ఏ ఉన్నాయండి? గోను సంచుల మీద అంటే వాళ్ళ బియ్యం, కొబ్బరికాయ రేకులకి. రేకులు ఏంటండి? కొబ్బరికాయల మీద వేసుకోవడానికి నెంబర్ వాళ్ళ బ్రాండింగ్. ఓకే ఓకే. చూసారు కదా నంది బొమ్మలు, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. చాలా గొప్పగా తయారు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంతా కూడా చేతితోనే తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీకు బాగా వెళ్తున్న ఐటమ్ ఏంటండి ఇక్కడ? ఇప్పుడు బాగా వెళ్తున్న ఐటమ్ అంటే మాకు సీజన్ లోనండి. నవంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి, పంట దాకా ఉంటాయండి. గోను సంచులు మీద వేస్తారు. ఒకవేళ గోను సంచులు పోయి ఇప్పుడు ప్యాకెట్ సంచులు వచ్చేసాయి. అవి కూడా తగ్గిపోయాయి. ఒకప్పుడైతే 100ల మీద కట్ట కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, 30లో 20ల మీద వస్తున్నాయి. మోటార్ కవర్ లో ఇలా బాక్సులు ఇలాంటివి అన్న తయారు చేయించుకుంటారా? కంపెనీ పని ఏమైనా వచ్చిందంటే మోటార్ మీద కవర్లు చేయడానికి రమ్మంటారు మమ్మల్ని. మీకు స్పెషల్ గా చేయించుకునేది ఏంటి? ఇక్కడ మీరు మాత్రమే చేయగలరు అనుకునేది ఉంటుంది? ఇదే వర్క్ అండి. ఆ వర్క్ ఈ లైన్ లో ఎవరు చేయలేదు. ప్లాస్టిక్ లో దొరికేస్తున్నాయి. ప్యాక్ లో దొరికేస్తున్నాయి. ప్లాస్టిక్ లో దొరికినా కానీ పర్యావరణానికి అంత మంచిగా చెప్పాలంటే. అవునండి. మరి కానీ అయ్యే వాడుతున్నారు. ఏం చేస్తున్నారు ఏంటంటే మనీకి ఎక్కువ ఉంటుంది వాటితో పోల్చుకుంటే. అవునండి, మనీ ఎక్కువండి. రేట్ ఎక్కువ. ఒక సీట్ కొనాలంటే 2000 కట్టాలి. రేట్ ఎక్కువ, మనీ కూడా ఎక్కువే ఉంటది కదండి. దాని మీద ప్లాస్టిక్ మనీ కూడా ఎక్కువ ఉంటది. మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం అంతా కూడా వీళ్ళు రేకునైతే ఉపయోగిస్తున్నారు. మరొక షాప్ కి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఏంటంటే మీరు తయారు చేసేది ఇది? ట్రంకు పెట్టి. ఆల్రెడీ చేసిందా మీరు కొత్తగా చేస్తున్నారా? చేసిందేనండి. రిపేర్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు ట్రంకు పెట్టిలు ఎవరన్నా ఎక్కువగా వాడుతున్నారండి ఇప్పుడు ముందులాగా, మీ చిన్నప్పుడు లాగా? వాడుతున్నారా?
పర్వాలేదు, బాగానే ఉందా మీకు? స్కూల్ కి హాస్టల్ కి అది పట్టుకెళ్తా ఉంటాం. హాస్టల్ కి అది కూడా పోకుండా ఉంటాయి. అదే ఈ ప్లాస్టిక్ లో లేకపోతే గుడ్డతో అయితే చింపేయచ్చు. బ్యాగులు అవుతే పోతాయి, టొంగు పెట్లు అవుతే పోవు. ఎన్నరైనా అలా వాడుకోవచ్చు. ఇంకా మీ దగ్గర స్పెషల్ గా చేయించుకోవడానికి లేకపోతే ఎవరైనా వస్తుంటారా? ఏమైనా వస్తారండి. స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తుంటారు? ట్రాన్స్ఫార్మర్ రూమ్లు వచ్చి టొంగు పెట్లు, మోటార్ మెయిన్ కవర్లు, ఇవన్నీ రేకునే మీరు మౌల్డ్ చేస్తారు, తయారు చేసి పెడతామండి. ఒక రేకుతోనే ఇన్ని రకాలు తయారు చేస్తారు. చేస్తామండి. మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారా? చేస్తున్నానండి, ఎట్లా చేస్తున్నాను చిన్నప్పటి నుంచి. ఓకే అండి. ఇక్కడ మనం చూస్తే ఇది ఏంటండి? ఇది అంటే అండి ఫంక్షన్ హాల్లో అంటే పైకి పెట్టడానికి అండి, రూఫ్ మీద. ఓకే ఓకే, స్టేజ్ మీద పెట్టే స్మోక్ గన్ అండి. ఓకే, స్మోక్ గన్ లాంటిది లోపల ఏమన్నా పెడతారా? ఓకే ఓకే, డ్రై ఐస్. దీన్ని ఏమంటారండి? స్మోక్ క్యాన్. గన్ కాదు, ఇది స్మోక్ క్యాన్. ఇది ఏంటంటే డ్రై ఐస్ లోపల పెడితే పైకి పొగలా వస్తుంది అనమాట. ఇది కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎక్కడ లీక్ అనేది ఉండకూడదు కదండి దీనికి? ఉండదు. లీక్ లేకుండా తయారు చేస్తున్నారు. ఇదేంటండి ఇది? ఓకే ఓకే, అంటే గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద ఇది ఒక రకమైనటువంటి కవచం లాగా దీని అయితే తయారు చేశారు. ఇదంతా కూడా రేకుతోనే తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనం చూడొచ్చు షీట్ ని అయితే కటింగ్ చేస్తున్నారు. దేనికోసం కట్ చేస్తున్నారండి ఇది? ఏంటండి? గల్లాలకండి. గల్లాలంటే వాటర్ లేకపోతే కిరసనాలు అవి వేసుకోవడానికి. కిరసనాలు ఇప్పుడు లేదు, కానీ గల్లాలు దేనికి ఉపయోగిస్తారండి? ఇది అప్పుడైతే కిరసనాలకు ఎక్కువ వాడేవారు కదా, ఇప్పుడు కిరసనాల్లో లేదు. బంకుల్లో పెట్రోల్ గల్లా ఇది మొత్తం తయారైపోయి ఎలా ఉంటుందండి? ఇదేనా ఫైనల్ లో? ఇంకా ఓకే, ఇదే గల్లా. ఒక రేకుతో తయారు చేశారు ఇది మొత్తం. ఓకే ఓకే అండి, చేయండి, మీరు చూస్తాం. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు గల్లాని అయితే తయారు చేస్తున్నారు. రేకునే అలా మౌల్డ్ చేస్తున్నారు. చాలా గొప్పగా వీళ్ళైతే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రేకుతో ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి మీరు? దగ్గర 15 సంవత్సరాల నుంచి అండి. మేమండి మా తరం నుంచి అయితే ఒక 50-60 సంవత్సరాలు అవుతుందండి. అంటే మీరు స్పెషల్ గా ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఏం తయారు చేయగలరు? ఇప్పుడున్న ట్రెండ్ అంటే ఇంకా మోటార్ మీద డూములు అని, బేకరీ కానీ, ఇంకా అనేకమైన మోడల్ బట్టి చేస్తామండి. ఇదైతే వాటర్ నిప్పలు. ఇది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి దీనికి ఇటు అటు గొల్లు వచ్చి ఒక బాక్స్ కింద తయారవుతుందండి. ఇంకా పూల మొక్కలకి నీళ్ళు వేసుకునేవి ఇవి తయారవుతాయండి. ఇంకేం తయారవుతాయండి? ఇంకా నెక్స్ట్ లెటర్ బాక్సులు, ఇంకా అనేక రించుల బాక్సులు. పూర్వకాలం అంత ఆదరణ ఉందంటారా దీనికి? అంత లేదండి, తక్కువే అండి. కానీ మీకు అలా సరిపోతుంది? అలా సరిపోతుందండి. ప్లాస్టిక్ తీయిపోయింది కదండి, ప్లాస్టిక్ రెడీమేడ్. ఇంకా ఇది మొత్తానికైతే రేకుతో వీళ్ళందరూ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రావడం వల్ల వీళ్ళ జీవనోపాధికి అయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవి చాలా మన్నుతాయి, బాగుంటాయి. కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా ప్లాస్టిక్ అనే కూడా ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు.